అందరికీ జై శ్రీరామ్, భారత మాతాకు జై. ఈరోజు రోజులాగానే వీడియో చూస్తూ ఉంటే కొంతమంది పిల్లపచ్చా నా కొడుకులు ఒకే చోట చేరి ఏదో సొల్లు కవులు చెప్పుకుంటూ ఉన్నారు. అందులో మనకు అభ్యంతరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. వాటిపైనే ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఆ లుచ్చాగాళ్ళు ఎవరో కాదు, ఇగో ఈ బ్యావర్స్ లుచ్చా నా కొడుకు మెయిన్ క్యాండిడేటు. ఈ తర్వాత ఇంకొకడు ఉన్నాడు ఎదవ, వీడి పేరు నాకు తెలియదు, వీడి పేరుతో నాకు సంబంధం లేదు. వీడు మాట్లాడిన దానికి మాత్రం మనం కౌంటర్ ఇద్దాం. వీడి పేరు అరగుండుగాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి జ్ఞానం బోధించేది ఒక బ్రాహ్మణుడనే మీరు చెప్తున్నారు కాబట్టి వీడు బ్రాహ్మణుడే అయితే చిన్నజీర స్వామి యొక్క కాళ్ళ మీద పడినప్పుడు చిన్నజీర స్వామి పక్కకి ఎందుకు వెళ్ళిపోయాడు? అరే ఎదవా, ఎవరు కాళ్ళ మీద పడ్డారు, ఎవరు పక్కకి వెళ్ళిపోయారు క్లారిటీగా చెప్పి దెంగించుకో. నేను ఇష్టం వచ్చినట్టు వాగితే చెప్పు తీసుకుని చెప్పు దగ్గర కొడతాను ఎంజోడు. కానీ చిన్నజీర స్వామి అంటే ఆయన ఆధ్యాత్మికవేత్త, కాస్త అన్ని రకాలుగా మనకి మంచి చెడు చెప్పే జ్ఞానం కేవలం బ్రాహ్మణులకే ఉందని, బ్రాహ్మణులే జ్ఞానవంతులని ఎవరు చెప్పారా? ఈ సర్వ సృష్టి అందు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం అనేది అందరికీ పంచాడురా. ఇప్పుడు నీ బైబిల్ దేవుడు ఉన్నాడు, యెషయా 29:14 చదవరా ఎరుపుక. జ్ఞానంగా కలిగిన వాడు జ్ఞానం తీసేస్తారన్నాడు. ఆడు కనుక జ్ఞానం తీసేస్తే నీలాంటి యాదవులు తయారవుతారు. జ్ఞానం లేని నంజా కొడకని, జ్ఞానం లేని నా కొడక. చెప్పరా చెప్పు. ఎవరు వెళ్ళిపోయారా? ఆయన కాళ్ళకి అందరూ దండం పెడతారా? భక్తులు అనేవాళ్ళు అందరూ కాళ్ళకి దండం పెడతారు ఆయనకి. ఆయన పక్కకి ఏమి వెళ్ళిపోవడం. ఎందుకు వెళ్ళిపోతాడో? కాకపోతే కాళ్ళు ముట్టుకోకూడదు అనేది ఒక, ఎందుకని మడి ఆచారాలు ఉంటాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు కాళ్ళు ముట్టుకోకూడదు, శరీరాన్ని అలా టచ్ చేయకూడదు అనే ఉద్దేశంతో కాస్త దూరంగా అల్లి ఉంటాడేమో. అంతేకాని ఆయన వద్దనలేరా. ఎరినా కొడకల్లారా, జోలి రాసుకుంటే బూడిద రాలేట్టు ఇద్దరు ఎదవలు తయారయ్యారు. ఇద్దరు ఎదవలో కలిసి ఈ సొల్లుగోలు చెప్తా ఉన్నారు. సొల్లు నా కొడకల్లారా చెప్పండి. నాలుగు వర్ణాలు కాదురా ఎరుపుక, 4 వర్ణాలు కాదు, చతుర్వర్ణం అంటారు. చతుర్వర్ణాలు అంటే ఏంటనుకుంటున్నావు? క్షత్రియులు ఉంటారు దాంట్లో. క్షత్రియులు అంటే రాజులు. రాజనీతి ఏంటి? యుద్ధం చేయటం, వేటాడడం, అది రాజనీతి. ఎరిగినంజోరు. కానీ మీ యేసుగాడు ఏం చేశాడు రా? మీ యేసుగాడు కనీసం ఒక రాజ్యాన్ని పరిపాలించారా? ఎరుపుకు ముండా కొడక చెప్పు. అంటే చెప్పుకోలేదనంటే మనకు చెప్పుకోలేదనంటే వాడు బాగా నికృష్టుడైపోయాడు వాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు వీడు మాట్లాడే వీడియోలు చాలా బాధ కలిగిస్తాయన్నమాట. ఏడు నీకు బాధ కలిగిస్తే బాత్రూంలో కూర్చుని ఏడవరా? మీ దోస్తు అవతో చెప్పింది, బాత్రూంలో కూర్చుని ఏడు, ఆ బెడ్రూమ్లో పడుకుని ఏడు, కిచెన్లో ఏడు, బెడ్రూమ్లో ఏడు, హాల్లో ఏడు అని చెప్పింది కదా. అలా ఏడవరా నువ్వు కూడా? ఏడితే నీ ప్రెస్టేషన్ తగ్గుద్ది కదా. అలుచ్చా బాధ కలిగితే నువ్వు మమ్మల్ని చేస్తావు ఇరుపుగా. తెలుసు కాబట్టి కాళ్ళ మీద పడతాడు, పక్కకి వెళ్ళిపోయాడు. వర్ణంలో మొదటి వర్ణం అయినవాడైతే కాలు పట్టుకుంటానికి వెళ్ళేవాడు కాదు. ఒకవేళ పట్టుకుంటానికి వెళ్ళినా చిన్నజీర స్వామి కాదు, పక్కకి వెళ్ళాడు కాదు, వెళ్ళేవాడు కాదు. ఒరే నంజా కొడక, నీకు అమ్మందంగా నీకు ఆ పాస్టర్ ఏంట్రా? అందరిని కౌగులించుకోవడానికి, అందరిని కౌగులించుకుని ముద్దు పెట్టుకోవడానికి ఆయన ఏమైనా పాస్టర్ కాదురా. ఆయన చిన్నజీర స్వామి అంటే ఒక స్వామీజీ. ఆయన కాళ్ళు పట్టుకునే రైట్స్ అందరికీ ఉంటాయి. కానీ పట్టుకోమని కాదు, కాళ్ళకి దండం మాత్రం పెట్టుకోవాలి. కాళ్ళకి దండం పెట్టుకోవడం వేరు, కాళ్ళు పట్టుకోవడం వేరా. ఇరుపుక కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తిమీ జల్లుకుంటారు కొంతమంది. అయితే అక్కడ వర్ణాలు భేదాలు ఎక్కడున్నాయా? పిచ్చినా కొడక. అంటే ఈ వర్ణం కూడా చెప్పుకోలేనటువంటి హీనుడు అనమాట. ఇప్పుడు ఎంతసేపు బైబిల్ మీద వేస్తున్నాడు కాబట్టి ఎప్పుడైనా సరే ఇప్పుడు రాముడు నమ్మకైనా పర్లేదు అంటున్నాడు, స్వర్గానికి వెళ్ళిపోతాం అంటున్నాడు కాబట్టి అసలు ఎలా వెళ్తాడో చెప్పలేదు అక్కడ. ఒరే అరగుండు స్వామిగా నవ్వేంట్రా నువ్వు? వీడియో ముందు నుంచున్నావు, కెమెరా ముందు, వెనకాల ఎవరో నేనేది చేస్తున్నాడు రా, అందుకని నన్ను నవ్వుతున్నావేంట్రా? ఆడింగ్ ఎంజవరుగా కొజ్జా నా కొడక. ఏంటది? ఏంటంటే నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, నువ్వు ఎంతమంది ఆడవాళ్ళు మానభంగాలు చేసినా, ఎంత గలీజు పనులు చేసినా, ఏం చేసినా, ఎంత పాపం చేసినా సరే చివరిలో మరణ పడక మీద ఉన్నప్పుడు నారాయణ అంటే చాలు విష్ణు ఒక విమానాన్ని పంపించేస్తాడు. ఎవరన్నారా నంజా కొడక? నీ అమ్మని దేంగా నంజా కొడకని. ఇప్పుడు
నీ బైబిల్లో ఉందరా. ఎన్ని మానభంగాలు చేసినా, ఎన్ని దొంగతనాలు చేసినా, ఎంత తాగినా, ఎంతమందిని చంపేసినా కూడా 16 మార్కు 16 నమ్ముకుంటే నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడు, నమ్మని వాడికి శిక్ష విధించబడు అని చెప్పి అన్నారు కదరా ఎదవా. లుచ్చా నా కొడక, నీ అమ్మ లుచ్చా పువ్వులు ఆ మొట నోట్లో అంతా కూడా అబద్ధాలే కదా నంజోడక. నీ నోట్లో నోరిపితే అన్ని అబద్ధాలు నంజోడకని. ఇప్పుడు పాపం పుణ్యం అనేది ఎలా ఉంటుందంటే, పాపం అనేది నిప్పు లాంటిది, పుణ్యం అనేది ఐసుగట్ లాంటిది. ఈ పాపం ఎలా ఉంటుంది, పరలోకానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ఖచ్చితంగా చేసుకున్న పాప కర్మలను బట్టి వెళ్తాడు. అంతేగాని ప్రతివాడు రామానందమవుతారు స్వర్గానికి వెళ్ళిపోతారని చెప్పి ఎవరు చెప్పలేదురా సన్నాసి. ఏదో అంత్యకాలంలో రామారామ అంటే వెళ్ళిపోతారా? నీ బైబిల్ అనుకుంటున్నారా పిచ్చినా కొడక. చేసుకున్న పాపాలకే కర్మలకే వచ్చే జన్మలో కుంటోడో గుడ్డోడో గూనోడో అలా పుడతాడు. అలా పుట్టకుండా ఎవరు ఉండరు. నీలాంటి లుచ్చానా కొడుకులు కాబట్టేరా ఈ బైబిల్ నమ్ముకున్నారు నంజాగొడక. బైబిల్ పట్టుకుని మార్కు 16 ప్రకారం ఏం చెప్పాడురా, నమ్మి బాప్తిసం పొందండి రక్షించబడు, నమ్మని వాడికి శిక్ష విధించబడును. ఇదేంట్రా, దీనేమంటారా అంటే బతికినంతకాలం ఎన్ని రేపులు చెయ్యి, ఎన్ని మానభంగాలు చెయ్యి, ఎన్ని దొంగతనాలు చెయ్యి, నువ్వు యేసుని నమ్ముకో, పరలోకం వచ్చేస్తుంది. ఈ రేపుకులు నా మోట ఇరు నా కూడా కానీ నా పేరు పలికాడు కాబట్టి వాడి పాపాలతో మనకు సంబంధం లేదు, పోయి వాడిని ఇచ్చుకోరాపోండి అని చెప్పేసి విష్ణు దూతలు పంపిస్తాడు విమానం ఒకటి ఇచ్చి. అప్పుడు నారాయణ అన్నందుకు వాడి పాపాలన్నీ పోయి ఆ విమానంలో ఎక్కి విష్ణులోకానికి వచ్చి విష్ణుతో కలిసి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, స్వర్గానికి వచ్చేస్తారు. ఎవరికి పంపించారు విమానం? ఎవరికి పంపించారా? ఎవరికైనా పంపించారు. పూర్వంలో భక్తులకి కోసం అని చెప్పేసి నారాయణుడు దాన్ని ఏమంటారు, ఒక విమానం పుష్పక విమానం పంపిస్తారా. ఆ పుష్పక విమానం భక్త తుకారానికి పంపించాడు. తర్వాత కొంతమంది భక్తులకు పంపించాడు. అది కూడా ఏంటి, ఎంతో పుణ్యాత్ములకి. పాపం చేసుకున్న మొత్తం విమానం పంపించారా మీ యేసుగాడిలాగా లుచ్చా నా కొడక. నీ అమ్మని దేంగా నంజోడక ఎంత చెప్పినా అర్థం చేసుకోరా. బేవర్స్ నా కొడక, నీ అమ్మ బేవర్స్ బుక్కలు అమ్మట నంజా కొడక అని. నీ బైబిల్లో ఉందిరా ఎన్ని పాపాలు చేసిన వాళ్ళేరా. మీ బైబిల్ మొత్తం పాపాలు చేసిన వాళ్ళేరా. ఒక్కడు పుణ్యం చేసిన ఒక్కడిని చూపించరా. ఆడవాళ్ళు కూడా రేపు మానభంగాలు చేయించుకున్న వాళ్ళే, ఆడవాళ్ళు కూడా వ్యభిచారం చేసిన వాళ్ళే. వ్యభిచార పుస్తకం రది. చివరికి ఇగో ఈ యేసుగాడు కూడా ఎవరిద్దరు ఆడవాళ్ళు ఉంటే గుడిసెలో దూరారా. మరి ఈడికి మాత్రం ఈడుకొని రాలేదు కదా పరలోకం. ఈడు నరకంలో ఉన్నాడు. మన ఎవరో పాస్టర్ చెప్పాడురా, నరకంలో ఏం చేస్తాం మరి ఏదో బోకునా కూడా కానీ. ఏం నవ్వుతున్నావురా బాబు. ఎరా నువ్వు, నాకు ఒక విషయం అర్థం కాదు. సాయంత్రం అయ్యేటప్పటికి చేతికి గాజులు వేసుకుని ఏదో చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని నేషనల్ హైవేలో లారీ లాపుతామంట కదా. ఎరా సాంబిగా, నిజమేనారా? నిన్ను సాంబిగా అని పిలవరా ఎరా అరగుడుగా. నీ అరగుండు పూకులు నా మొట నంజా కొడక అని. నంజా కొడక చెప్పరా, నంజా కొడక చెప్పు. ఇంకో ఒక గుడ్డినా కొడుకు వచ్చారండి. ఈ గుడ్డినా కొడుకు కొజ్జా బాబు. వీడి గురించి తర్వాత మాట్లాడదాం. నువ్వు చెప్పరా పక్కడా. ఏం చేశాడు? ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఇప్పుడు నువ్వు ఒక మాట అడుగుతారా, నువ్వు స్టూడియోకి వచ్చావు, సొల్లుకోలు చెప్తున్నావు, చర్చికి వెళ్తావు, ఆఫీస్కి ఏదో పనుందో నీకు ఏదో అడుక్కోవడానికి ముష్టి కూడా వెళ్తావు. వెళ్ళినప్పుడు నీ పిల్ల ఇంట్లో ఎంతమంది తొంగుంటుంది, ఎవరితో పడుకుంటుంది, అది చూసుకున్నావా నువ్వు? నీ పిల్లమే పెద్ద బజార్ నంజి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను కూడా. మరి నేను అలాగే అనుకుంటారా? ఇప్పుడు నీ పిల్లం సరైనది అయితే నువ్వు ఇలా వచ్చి మాట్లాడవు కదా. నీ పిల్లం మీద ఉన్నట్టు ప్రెస్టేషన్ తీసుకొచ్చి మిగతా గ్రంథాల మీద రాత్రావరా నువ్వు ఒక యదవ అని చెప్పేసి నాకు అర్థమైంది రా. పక్క నా కొడక నీ పక్క పుక్కలు అన్నమాట. చెప్పరా పక్కన చెప్పు చెప్పు. నీ అమ్మ గుండు పువ్వులు అన్నమాట. గుండె చూడకాని. అరే నీ ముఖం ఎప్పుడు అద్దంలో చూసుకోరా. గుండె చూడక నీ ముఖం అద్దంలో చూసుకోరా. గుండు ఎలా ఉన్నావు, కొండకు బొక్కెట్టినట్టుగా 3 బొక్కలు ఉన్నాయి. కొండలాగా నున్నగా ఉన్నావు. గుమ్మాన్ని కట్టే దిష్టి బొమ్మలాగా ఉన్నావు. నంజా కొడక, నువ్వు మాట్లాడితే నీ బైబిల్ గురించి ఒక్క వాక్యం తెలియదు నీకు. బైబిల్ ఒక సబ్జెక్ట్ తెలియదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడని చెప్పి నీ బొక్కలో బైబిల్ రాసుంది. యేసు దేవుడిని కాదు. దాని గురించి మాట్లాడవు. నీ అమ్మ నీ బతుకు ఒక పుస్తకం రాయడు నీ అమ్మ పోకు నా కొడకని. చెప్పరా ఏదో చెప్పండి. ఆడి పేరు కొజ్జా బాబులు చెప్పు. పందిలా తిని పందిలా తిని దశంభాగాలు తిని అడ్డంగా బలిసి దున్నల్లా బలిసారా నంజరకలాలు ముగ్గురును. ఈడు ఒక్కడే ఎంత తింటం మానేసి సంపాదన దాచుకుంటాడేమో. ఈడు మాత్రం నక్కలా ఉన్నాడు, ఈడు మాత్రం అడవి గేదెలా ఉన్నాడు, ఈడు మాత్రం అడ్డంగా బలిసిన
గొర్రెలా ఉన్నారు, గొర్రె నంజోడికి ఈ అమ్మ గొర్రె పుకులా అన్నమాట అని చెప్పరా కొజ్జాబాబు. ఇప్పుడు దాకా ఎవడ మటు కూర్చారు, ఇప్పుడు చూస్తాను వీడియో. ఆడెప్పుడో 7 గంటలకు దింగించుకున్నాడు, మరి అప్పుడు దాకా ఎవరి మటు సీకేవేంటి? వీళ్ళు రావచ్చు కదా, ఎవరిద్దన్నాడు? అయితే ప్రతిరోజు ఈ మతోన్మాదులు మాట్లాడుతున్న మాట్లాడి డిసెంబర్ 25 ఈడి అమ్మందంగా ఈ కొజ్జాబాబు గారు ఉన్నాడే, ఈడంటే కొజ్జాబాబు అని అంటున్నానని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. కొజ్జాబాబేనండి వీడి పేరు. అయితే వీడు కొజ్జాబాబు అని చెప్పి ఎందుకు అంటున్నానంటే, వీడి పేరు వీడు నిజంగా వాస్తవంలో బతుకుతాడు. వీడు ఏంటి వాస్తవంలో అంటే, వీడి పేరు చెప్పుకునే విషయంలో మాత్రం వీడు ఒరిజినల్గా బతుకుతాడు, మిగతా విషయాల్లో మాత్రం అన్నీ అబద్ధాలే, అన్నీ కల్పితాలే. అందుకే వీడి పేరు కొజ్జాబాబు అని పెట్టాను. ఇప్పుడు వీడు బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఆవిడ అడుగుద్ది, కొజ్జాబాబు ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుద్ది ఇలా ఆవిడ. అడిగినప్పుడు ఆడేం చెప్తాడంటే, డ్యూటీకి వెళ్తున్నాను అని చెప్పి అంటాడు, ఆఫీస్కి వెళ్తున్నాను అంటాడు. లేకపోతే అదేమనుకుంటుంది, ఆఫీస్కో డ్యూటీకో అనుకుంటే అంటే ఏకో పాపం బ్యాంకుల్లోనో లేకపోతే స్కూల్లోనో డ్యూటీ చేస్తున్నాడేమో అని చెప్పేసి మనం అందరం అనుకుంటాం. కానీ నిజానికి వీడు చేసేది ఏంటి తెలుసా, కొంత దూరం వెళ్ళిన తర్వాత డ్రెస్ మార్చేసుకుంటాడు. డ్రెస్ మార్చుకుని ఒక చేత్తో బకెటు, ఒక చేత్తో సీపురు పట్టుకుంటాడు. ఏంటి సీపురు ఏంటి, బకెట్ ఏంటి, పరసింహన్న అలా చెప్తున్నామని చెప్పి అనుకుంటారా? వీడు చేసే పని బస్ స్టాపుల పక్కన బాత్రూమ్లు ఉంటాయి కదా, ఆ బాత్రూమ్లు కడగడం వీడి పని. ఇక వీడు బయటకు వచ్చిన తర్వాత ఎలాగో ఇంటికి ఏ టైంకి వెళ్తాడో ఆ పిల్లానికి తెలుసు. ఆడి పిల్లం ఏం చేద్దంటే, దాని గర్ల్ ఫ్రెండ్ చాలామంది ఉన్నారులేండి. ఆడికి నచ్చిన వాళ్ళు దానికి ఎవరో మూడిస్తే వాడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని శుభ్రంగా ఆడితో బట్టలు ఎప్పుడు పడుకుంటుంది. అది వీడి పిల్లం చేసే పని. వీడి పిల్లం ఏం చేస్తుందో ఇంటి దగ్గర ఈ నంజాగొడికి తెలియదు, ఈడేం చేస్తున్నాడో వీడి పిల్లానికి తెలియదు. ఇది వీడి బతుకు. వీడి పేరు కొజ్జాబాబు. అందరూ గుర్తుపెట్టుకొని కొజ్జాబాబు వీడి పేరు. చెప్పరా కొజ్జాబాబు. చాలా విషయాలకి ప్రతిరోజు మనం కౌంటర్ ఇస్తూనే ఉన్నామండి మన ఛానల్లో. చక్కగా అన్ని విషయాలు ఏం కౌంటర్ ఇచ్చావరా నంజా కొడక? నువ్వు ఏం కౌంటరా ఇచ్చింది కొజ్జా నా కొడక? నువ్వు యేసుగాడు తండ్రి పేరు ఎవడో చెప్పరా నాన్న, ఇంతవరకు చెప్పలా. యేసుగాడు దేవుడు ఎలాగ అవుతాడో చెప్పరా నాన్న, ఇంతవరకు చెప్పలా. ప్రతివతలు ఎవర్రా అని చెప్పి అడిగాను, ఇంతవరకు చెప్పలా. మరి ఇటువంటి అప్పుడు ఇంక నువ్వు కౌంటర్ ఇచ్చేసానంటావేంట్రా? నువ్వు వీడికి వీడు వాడికి వాడు తొల్లగొట్టుకుంటే కౌంటర్ అయిపోదురా. మాలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని అప్పుడు కౌంటర్ చేయాలా? కొజ్జా నా కొడక, నీ కొజ్జా పూకలు నా మొడ్డని చెప్పరా నేను చెప్పు. ఇప్పుడు మనల్ని ప్రశ్నించేటప్పుడు వాళ్ళు ముందు వాళ్ళది ఎవిడెన్స్ చూపించాలి కదా. ఎందుకు చూపించాలరా? అరే నంజోడక ఎందుకు చూపించాలరా? గుండు నంజోడక, నీ గుండు పూకుల్లో నా మొట మేము ఎందుకు చూపించాలి? ఇప్పుడు మేమేం చేసామంటే, మా గ్రంథాలు పట్టుకోవచ్చు, నువ్వు రామాయణం చదవరా లుచ్చా నా కొడక అని చెప్పేసి నేను మీకేం ఇవ్వట్లా. అలాగే ఈ నంజాగుడికి కూడా ఇవ్వట్లేదు మేము. మరి ఇవ్వనప్పుడు మీకు ఎందుకురా బాధ? ఈ బక్క నంజాగుడికి కూడా ఇవ్వట్లేదు మేము. నీకు ఎందుకురా బాధ? మమ్మల్ని నమ్ముకోరా అని చెప్పేసి మేము చెప్తేనే కదరా, మా మతంలోకి రమ్మని చెప్పి మిమ్మల్ని అంటే కదరా మీరు మమ్మల్ని ప్రశ్నించాల్సింది. మీరు మొట్ట గుడుచుకుంటూ మా దగ్గరికి వచ్చి మీ పుస్తకం, మీ దగ్గర పుస్తకం మాకిచ్చి, బూతు పుస్తకం మాకిచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని మతం మారం అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. లేకపోతే ప్రశ్నించాల్సిన అవసరం నాకేం లేదు. ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు ప్రశ్నలు అడిగినంత మాత్రాన్ని నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకేమీ లేదు. ఎందుకంటే మీరు ఒక క్రిస్టియన్సీ నంజా కొడుకులు, ఒక లుచ్చా నా కొడుకులు నా ఉద్దేశం. ఓకేనా? నా లెక్క ప్రకారం ఈ క్రిస్టియన్స్ నంజాకులు అమ్మకాపకి పుట్టినోళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళు బాగా అంటే బాగా మీ అమ్మల్ని వాడుకుంటే మీరు పుట్టారు నా కొడకల్లారా. చెప్పండి నంజాక, చెప్పండి. పలానా సంవత్సరం పుట్టాడు అని చెప్పాలి. మా కృష్ణుడు ఈ సంవత్సరంలో పుట్టాడని చెప్పాలి. మరి మానవ జన్మ తీసుకున్నటువంటి విష్ణువు మానవ జన్మ అవతారాలు ఎత్తాడు కాబట్టి వాటన్నిటి డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. మరి చెప్పట్లేదు. వాడు ఎందుకు చెప్పట్లేదు తెలుసా బ్రదరు? వాడు చెప్తే యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తుకే అన్ని ఆర్కియాలజీ కానీ, క్రాలజికల్ కానీ, హిస్టారికల్ కానీ ప్రపంచం అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఇంకా ప్రపంచంలో ఎవరికి ఎవిడెన్స్ లేవండి. అవన్నీ చెప్పగలిగితే యేసుక్రీస్తు దేవుడు. బోహనంజోడక హిస్టారికల్ ఆధారాలు నీ యేసుకు కూడా లేవురా. ఎక్కడో హిజ్జహాయిలో పుట్టాడు, బెత్తలహేమంలో చచ్చాడు అని ఈ సొల్లు చెప్తున్నారు తప్ప, సొల్లు నా కొడక భారతదేశానికి సంబంధం లేని నంజా కొడుకుని పట్టుకొచ్చి మాకు దేవుడు అని చెప్పేసి అంట కడితే మేము ఎందుకు చూస్తా కూర్చుంటావరా లుచ్చా నా కొడక, నీ కొజ్జా పూకులా నా మొట్ట కొజ్జా నా కొడక. నేను మర్చిపోయాను, నీకు ఎంతమంది పిల్లలు నాకు తెలియదు కానీరా. ఎందుకన్నా మంచిది, నీ పిల్లలకి డిఎన్ఏ టెస్టింగ్ చేసుకోరా. నీ పిల్లానికి నువ్వు మొత్తం డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే నాకు ఎందుకు డౌట్ రా, నువ్వు చూస్తేనేమో అడవి గేదెలా ఉన్నావు. మరి నీ పిల్లలు ఎవరైనా కొంచెం అందంగా ఉన్నారేమో, మరి మందంగా ఉన్నావు నాకు తెలియదు. నువ్వైతే మందంగానే ఉన్నావురా, నువ్వేమో అందంగా లేవు. పైగా గుడ్డి, నీ గుడ్డి పూకుల్లో నా మొట్ట నంజా కొడకని చెప్పరా నంజా చెప్పు. ఎందుకంటే ఇలా ఎవిడెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువానికి ఒక చిన్న సర్వే చెబుతా. లవడా ఉందిరా చెప్పు. ప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది జనాభా ఉన్నారు.
400 కోట్ల మంది సుమారుగా యేసుక్రీస్తు దేవుడు గాని రక్షకుడు గాని ఆ రక్త విమోచనం నమ్ముతున్నారు. 1 నుంచి 300 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తుకే అన్ని ఆర్కియాలజీ గాని క్రాలజికల్ గాని హిస్టారికల్ గాని ప్రపంచం అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎవరికి ఎవిడెన్స్ లేవండి. అవన్నీ చెప్పగలిగే చెప్పుకోవాలంటూ కరెక్టే. వారధి ఎవరు కట్టారా? నీ అమ్మని దింగునోడు కట్టాడా వారధి? లేదా నీ పిల్లని దింగునోడు కట్టారా? వారధి ఏమైనా నిన్నమన్నా కట్టించిందారా? అది ఎప్పుడో త్రేతాయుగంలో కట్టిన వారధి అది. ఆంజనేయ స్వామి సహాయంతో రాముడు కట్టించాడు ఇది. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నది గోవర్ధన గిరి అన్నీ లేపిని తర్వాత బృందావనం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ నీ పిల్లని దింగునోడే వెళ్ళట్లేదు కదా అక్కడికి. నంజా కొడకని అమ్మ పూకుల మొట చెప్పరా నంజా చెప్పు. ఎవిడెన్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఒక చిన్న సర్వే చెబుతా సార్ నేను. ప్రపంచంలో సుమారు 200 కోట్ల మంది జనాభా ఉన్నారు. 400 కోట్ల మంది సుమారుగా యేసుక్రీస్తు దేవుడు గాని రక్షకుడు గాని ఆ రక్త విమోచనం నమ్ముతున్నారు. 270 నుంచి 300 కోట్ల మంది ముస్లింలు. మిత్రులారా చెప్పాను కదా, ఈ నంజా కొడుకు బాత్రూమ్ గడుకునే నంజా కొడుకు. ఇప్పుడు సుమారుగా 800 కోట్ల మంది ఉన్నారట. 400 కోట్ల మంది ఇగో ఈ బొకడాగాడు నమ్మేశారంట. అంటే మిగతా వాళ్ళు సిక్కులు తర్వాత జైనీయులు వీళ్ళందరూ ఉన్నారంట. అంటే హిందువులు 0% వీళ్ళు ఇచ్చారు కొడుకు దృష్టిలో. వీళ్ళు ఇచ్చాపుకులు అన్నమాట చెప్పరు. ఆయన ఈ శరీరంతోనే పరలోకానికి పోయాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు నమ్ముతున్నాడు. మొత్తం 700 కోట్లు. ఆ 700 కోట్ల మిగతా ఉన్న 100 కోట్ల మంది జైనులు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. హిందువులు కాదుగా వాళ్ళు. ఆ హిందూ పర్సెంటేజ్ ఎంత అండి? సుమారు 700 కోట్ల మంది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు నమ్ముతున్నారు సార్. 700 crores అంటే 157 దేశాలు 57 దేశాలు సుమారుగా 200 చిల్లర దేశాలు యేసుక్రీస్తు పుట్టాడు నమ్ముతున్నారండి. అది కూడా కన్నిక పుట్టాడని. మొట్టకు పుట్టాడు మీ యేసుగాడు. మొట్టకు పుట్టాడు, నువ్వు ఒక మొట్టకు పుట్టావు నంజోడకని. అరే నంజోడకని నువ్వు చెప్పింది లెక్క ప్రకారం 700 కోట్లు ఉన్నాయి కదా ఉన్నారో. అది 800 కోట్లు అన్నావు, అందులో 700 కోట్లు అన్నావు, ఇంకో కోటి ఉన్నావు, ఇంకో కోటి ఎవర్రా? అందులో జైనీయులు ఉన్నారంట, ఇంకొక వేరే వాళ్ళు ఉన్నారని అందరూ ఉన్నారంట. అంటే మా హిందువులు ఏం లేరారా? 0%. నంజోడక మొన్నే కదరా ఒక వీడియో చేశాను. 14% ఉందిరా నీ బొచ్చులో క్రిస్టియన్స్. ఇంతకుముందు 32% ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఇప్పుడు ఎంతకు వచ్చింది అనుకుంటున్నావు? 14% వచ్చింది. అది కూడా నేను మీకు చూపించాను. మరి అటువంటి దిక్కుమాల నా మొడలో పైపులు పట్టుకొచ్చి మమ్మల్ని నమ్మటం ఏంట్రా? ఎరుపుకు నంజోడకని ఎన్నిసార్లు చెప్పాలరా నీ బతుకులో మొడ్డ? చెప్పు నంజోడక చెప్పు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 300 కోట్ల మంది ఇస్లామ్స్ ఉన్నారు సార్. క్రైస్తవులకు 400 కోట్ల మంది, 700 కోట్ల మంది అంటే 96% మంది దేవుడు భూలోకానికి వచ్చాడు. 97% నమ్ముతున్నారు కన్నిక పుట్టాడని. 97% నమ్ముతున్నారు సార్. ఇంతకని ఇంకే సర్వే కావాలండి? ఇప్పుడు చరిత్రకి ఎవిడెన్స్ ఉంటాయండి. చరిత్రకి ఎవిడెన్స్ అనేవి ఉంటాయి. అంటే మైథాలజీకి ఎవిడెన్స్ ఎక్కడ నుంచి చేస్తారు పాపం వాళ్ళు మాత్రం మనం అడుగుతున్నాం కానీ కరెక్ట్గా తప్పు మాదేరా. మీ యేసుగాడు పుట్టినట్టు ఆధారాలు తినండి అంటే ఇంతవరకు మీరు తేలేకపోయారు. పాపం లేదని మీరు మాత్రం ఏం చేస్తారా? ఇలాగ ఆడింది నంజా కొడుకుల్లాగా ఒక రూమ్లో కూర్చుని బట్టలు ఇప్పుకుని ఒకటిదో ఒకటి నోట్లో పెట్టి తీసుకోవడం తప్ప మీరు ఏం చేయగలరా? ఒకటి వెనకాల ఒకటి నుంచుని వేసుకోవడం తప్ప మీకు ఏం చేస్తున్నావుదిరా? మీ వల్ల ఏమీ కాదు. హిస్టారికల్ ఆధారాలా లేవు. ఆ చెక్క 2 ముక్కలు మేకులు కూడా కనిపించట్లేదు. ఆ చెక్క ముక్కలు కూడా కనిపించట్లేదు. మరి అటువంటి మీరు మాత్రం ఏం చేస్తారా? అవును ఈ నంజోడు దానికి నోరు తెస్తున్నాడు ఈడు కానీ ఏమైనా సీకుతున్నావు ఏంట్రా? యారా ఆ నోరు తెరుతున్నావు నోట్లో ఎవరైనా మొట్ట పెట్టాడు నంజోడక? యారా కొజ్జాబాబుగా నీ కొజ్జాపుగా నా మొట్ట. మీరు మనం ఇంట్లో ఒక రూమ్ లో మన గదిలో ఒక వస్తువు బాగొట్టుకున్నాం. ఉదాహరణకు ఒక పెన్ను బాగొట్టుకున్నా. ఇక్కడ నీ పిల్లని బాగొట్టుకున్నావా? పెన్ను పోయింది అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఎత్తితే ఉంది కాబట్టి కనపడింది మనకి. ఓహో నీ పిల్ల ఉందా ఇంట్లో? చెప్పు. అక్కడ ఏమీ బాగొట్టుకోలేదు, ఏమీ లేదు. ఏం బాగొట్టుకోవాలి దేవుడు అంటే లేదు మనకి ఏడ దొరికింది. ఎక్కడ ఎక్సలెంట్ ఉంటే అంతే కరెక్టే. లేనిది మాత్రం మీరు మాత్రం ఎక్కడ నుంచి తెచ్చిస్తారా? లేనిది యారో ప్రతివతలు లేరు పుస్తకంలో. ప్రతివతలు చూపించండి అని చెప్పంటే మీరు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు? పాపం మిమ్మల్ని జాలి వేస్తుందిరా. మీ పరిస్థితికి చాలా జాలి వేస్తుంది. ఎందుకని మీ పిల్లల ప్రతివతలు కాదు, మీ పుస్తకం ప్రతివతలకు సంబంధించింది కాదు. మీ పిల్లలు చూస్తేనేమో ఎవరితో పడితే ఆడితో మీరు లేనప్పుడు తిరుగుతూ ఉంటారా? మీరు ఉండగా తిరుగుతారనుకో మీరే పంపిస్తారంట ఇంటికి. మీరే కొజ్జా నా కొడుకులంట. మీరు ఎందుకు పనికి మళ్ళీ ఎదవలంట. మీలాంటి లుచ్చాగాళ్ళు ఈ బైబిలే పట్టుకుంటారంట. బైబిల్ పట్టుకుని ఇలాగ పిచ్చివాగులు వాగుతారంట. మీలాంటి పిచ్చి నంజాగొడుగులకి ఎంత తిట్టినా కూడా మీకు సిగ్గుసరం రాదంట. అసలు సిగ్గుసరం ఉండడానికి మీరు మనుషులు అయితే కదరా. ప్రజల సొమ్ము తినేసి ప్రజల మీద బతికే నంజాగొడుకులు మీరు మీకు ఎందుకు ఉంటారా? సిగ్గుసరము నా కొడకల్లారా. చెప్పండి నంజాగా, చెప్పండి నా కొడకల్లారా, చెప్పండి. అవునవును. ఇప్పుడు క్రైస్తవుల విశ్వాసానికి హిందువుల విశ్వాసానికి ఉన్న తేడా ఇదే. అవును. ఒక 3 ఉదాహరణలు ఉన్నాయి. సంవత్సరాలు గారు భూమి మీద
ఈస్ట్ గేట్ ఒకటి ఉంది, తూర్పు గేటు యెరూషలేములో. అది నెహెమ్యా కట్టిన ఆ 2వ మందిరం గేట్లు 12 గేట్లు ఉంటాయి. 12 గేట్లు తూర్పు గేట్లో మొదటి రాకలో మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువారు దాంట్లో ప్రవేశించాడు. అది ముయ్యబడిన ఈస్ట్ గేటు, అది తెరవబడాలి ఈ రోజు వరకు కూడా. మళ్ళీ అది 7 ఏళ్ల శ్రమల కాలంలో 3వ మందిరం కట్టినప్పుడు, మళ్ళీ ఒలివల కొండ మీద రాసే బహిరంగ రాకలో కాలు పెట్టినప్పుడు ఆ కొండ 2గా చీలిపోయి మళ్ళీ అదే గేట్ నుంచి యేసుక్రీస్తు వస్తాడు. మొట్ట చీలిపోయింది. మొట్టరా అరే ఈ అమ్మ అబద్ధాలు పూకుల్లో ఆ మొట్ట నంజోడక ఆడ ఒక్క నిమిషం అంటే నంజోడక నీ అమ్మ పూకులో నా మొడ్డ నంజోడక ఎందుకురా ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు? మీ అబద్ధాల పూకులో నా మొడ్డ నంజోడకని నా మా మొడ్డ ఇందులో అక్కడ సుల్లిగాడ అమ్మ గుడ్డి పూకులో ఆ మొడ్డ ఆడెవడ మోషే అనేవాడు రాయి కొట్టేశాడు, నీళ్ళు వచ్చేసి పెట్ట కథలో కట్టు కథలు తప్ప భూమికి పునాదులు వేసాడు మీ యెహోవాగాడు. అదొక సొల్లు కవుళ్ళు. సముద్రం తలుపులు కట్టాడు. అరే సముద్రానికి తలుపులు కట్టడం ఏంట్రా పిచ్చి నా కొడకలారా? ఈ అమ్మ పిచ్చి పూకులు అన్నమాట. పిచ్చి బాగా ఎక్కిందిరా నంజొడకలారా, మీకు పిచ్చి బాగా ఎక్కి కొట్టుకుంటు నా కొడకలారా, మీరు చెత్త నా కొడకలారా. ఖురాన్లో కన్నీకి పుట్టినట్లేదు రోయ్. ఖురాన్లో ఏ రాస్తుందంటే మేరీ పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వులో ఉఫ్ అని ఊదాడంట, అప్పుడు యేసుగాడు పుట్టాడండి. యేసుగాడు కన్యకు పుట్టట్లేదురా. అయితే ఇంకో కన్యకి ఎలా పుడతారా? ఎప్పుడో ఒకప్పుడు జరగాల్సిందే కదా కార్యక్రమం. కొద్దిగా నా కొడక 400 కోట్ల మంది అంటే 96% మంది దేవుడు భూలోకానికి వచ్చాడు. 97% నమ్ముతున్నారు కన్యక పుట్టాడని. 97% నమ్ముతున్నారు సార్. ఇంతకని ఇంకే సర్వే కావాలంటే ఇప్పుడు చరిత్రకి ఎవిడెన్స్ ఉంటాయండి. చరిత్రకి ఎవిడెన్స్ అనేవి ఉంటాయి. అంటే మైథాలజీకి ఎవిడెన్స్ ఎక్కడ నుంచి చేస్తారు పాపం వాళ్ళు మాత్రం మనం అడుగుతున్నాం. నేను అది చెప్పాను ఇందాక అది చెప్పాను. లేదని తెమ్మంటే తేలేరు, ఎవరు తేలేరు, మీరు తేలేరు. మనం ఇంట్లో ఒక రూమ్ లో మన గదిలో ఒక వస్తువు పోగొట్టుకున్నాం. ఎన్నిసార్లు పోగొట్టుకుంటే నీ పిల్లాన్ని పోగొట్టుకున్నావా? చెప్పు, నీ పిల్లాన్ని పోగొట్టుకున్నావు. కానీ నక్షత్రం ఉంది. 14 కోణాలంటే దావీదు నుంచి యేసుక్రీస్తు వారికి 14 తరాలు. దానికి సూచికగా అక్కడ నక్షత్రం ఉంది. అది ఒక ఆర్కియాలజీ ఎవిడెన్స్. రెండోది యేసుక్రీస్తు తెరవబడిన యేసుక్రీస్తు సమాధి ఉంది. అరే ఎరుపుక సమాధిలో శవం ఎందుకు లేదురా? సమాధిలో శవాన్ని తినేశారు రా వాళ్ళ శిష్యులు. సమాధిలో శిష్యులు ఏం చేశారు? శవాన్ని తినేశారు. పస్కా పండగ రోజు పస్కా అనే యేసు పశువు మన దగ్గరికి వచ్చాడని చెప్పి అన్నారు రా బైబిల్లో. అందుకని శవం కనిపించలేదు. ఇరు నా కొడక ఏమని అంటే అబద్ధాలు ఆడారని చెప్పి అంటారు. అన్ని మాటలు మీరు అటు వచ్చా నా కొడకలారా. నువ్వు పుట్టినప్పుడే అడవి పంది అడవి గేదె పుట్టింది. నీ పుట్టినరోజు ఎప్పుడు? ఆ రోజే రా. గేదె కూడా పుట్టింది. పాలిచ్చే గేదె ఉంటుంది, గేది అది పుట్టింది. తర్వాత ఇది ఉంటుంది, దీని పేరేంటి? అడవి గేదె. అడవి గేదెలు అడవి తిరుగుతాయి. మన ఊళ్ళో తిరిగే గేదెలు కాదురా, అడవి గేదె ఉంటుంది. ఆ గేదె నువ్వు పుట్టినప్పుడే అది కూడా పుట్టింది. అడవి గేదె పూకుల్లో అన్నమాట అడవి గేదె నంజేవాడు. కానీ అరే మర్చిపోయాను, నువ్వు పెళ్ళి అయిన తర్వాత నీ పిల్లాన్ని కడుపు రాకపోతే ఇంకా పశువుల హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్ళారా? మీ ఆవిడని ఒంగోపెట్టి గేదెలు ఎక్కించాడు కదా, నిజమేనారా? అయితే ఉండొచ్చు రో నంజోడుకో, నీకు కొద్దిగా అడుగు కదా, నీకు ఎలాగో లేదు మ్యాటర్. చెప్పు. ఇందాక మీరు అన్నట్టుగా పోతే పెళ్లి ఎత్తుకోవచ్చు, లేకుండా ఏమెత్తుకుంటాం సార్. చాలా గొప్ప ఉదాహరణ అది. ఎన్ని సంవత్సరాలు ఎదిగినా ఏం దొరకదు కదా, ఉంటే కదా దొరకడానికి. రెండోది బైబిల్ డేట్ ఆఫ్ బర్త్ గురించి రాలేదండి. బైబిల్ వంశావళి గురించి రాయబడింది. దేనికంటే రక్షకుడు రావాలి భూలోకానికి. మొట్ట శ్రీకాలు వచ్చి ఎత్తు మొట్ట శ్రీకాడు కదా, ఎవరు మొట్ట శ్రీకాడు? నాదా నీదా? నీకు ఎలాగో లేదులే. మా భారతదేశం వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ రాయలా. ఏమైనా అబ్రాహం డేట్ ఆఫ్ బర్త్ రాసిందా సార్? ఆదాం డేట్ ఆఫ్ బర్త్ రాసిందా? ఇసాకు డేట్ ఆఫ్ బర్త్ రాసిందా? పౌలు గారి డేట్ ఆఫ్ బర్త్ రాసిందా? బైబిల్ మొత్తం కథల పుస్తకం అయినప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు ఎలా వస్తాయరా? ఇరినా కొడకల్లారా, డేట్ ఆఫ్ బర్త్లు రావురా. ఎందుకని బైబిల్ మొత్తం కథల పుస్తకం, కథలు రాసుకున్నారు. అనగనగా ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో ఒక రాజు ఉన్నారు. ఆ రాజుకి మరి డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు ఉంటుందో? ఉండదు. అది మేము అడగకూడదు, మీరు చెప్పకూడదు, వేస్ట్ అది. ఎందుకంటే అది కథల పుస్తకం కాబట్టి, చర్చ పుస్తకం కాబట్టి. ఇక్కడ అంటే ఒక విషయం, లోతు కూతుళ్ళు ఏ సమయంలో పడుకున్నారో, బట్టలు ఇప్పేసారా లేదా అని చెప్పేసి అడిగితే వీళ్ళు ఏం చెప్పలేరు. ఎందుకంటే అది వీళ్ళకి కూడా తెలియదు కాబట్టి మనం అడగడం కూడా తప్పేనండి. అందుకని యేసు పుట్టినరోజు కూడా ఉండదు ఇందులో. మేరీకి యేసు పుట్టినరోజు ఉన్నది అనేది ఎంత నిజమో అలాగే మేరీ కన్య అనేది కూడా అంతే నిజం. అది గుర్తుపెట్టుకోండి. అంతే. మనల్ని ప్రశ్నించే అర్హత వాళ్ళకి లేదు బ్రదర్. ఎందుకంటే వాళ్ళ ముందు చెప్పమను, వాళ్ళ దేవుడు మాకే ఉందరా, మిమ్మల్ని ప్రశ్నించే అర్హత మాకే ఉందరా గుండు నంజోరక. అరే నంజోరక, మిమ్మల్ని ప్రశ్నించే అర్హత మాకు 100% ఉందిరా.
కన్యక పుట్టాడు, ఖురాన్లో కన్యక పుట్టాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా కన్యకు పుట్టలేదురా ఎర్రి నా కొడక. ప్యాంతర్ అనేవాడు ఇద్దరో ముగ్గురో నలుగురో ఎక్కారు దాన్ని. ప్యాంతర్ అనేవాళ్ళు బాగా ఎక్కితే ఒక యేసుగాడు పుట్టాడు. ఈయనకి అంటానికి ఆ మేరీ ఎంతమందిని ఎక్కించుకుందో దానికే తెలియదు. అర్థమైందా? ప్యాంతర్ అనేవాడు ఎక్కాడు దాన్ని. సన్నాసి. మీరు మనం ఇంట్లో ఒక రూమ్ లో మన గదిలో ఒక వస్తువు ఎన్నిసార్లు పోగొట్టుకుంటారా ఆయన? 1904లో ఫెయిల్ అయ్యారు, 1967లో ఫెయిల్ అయ్యారు. ఇంతవరకు భూమి మీద ఉన్న అది గొప్ప ఎవిడెన్స్ ఈస్ట్ గేట్ అండి, గోల్డెన్ గేట్ అంటారు దాన్ని. రెండోది నేటివిటీ చర్చి బెత్లెహేంలో యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన ప్లేస్ లో ఒక పెద్ద చర్చి కట్టబడడం, దానికి 14 కోణాలు చీలిపోయి మళ్ళీ అదే గేట్ నుంచి వస్తాడు, మూడో మందిరానికి వెళ్తాడు. మళ్ళీ అడ్డం తిరిగిపోయింది ఫోటో. 1967లో ఫెయిల్ అయ్యారు. ఇంతవరకు భూమి మీద ఉన్న అది గొప్ప ఎవిడెన్స్ ఈస్ట్ గేట్ అండి, గోల్డెన్ గేట్ అంటారు దాన్ని. రెండోది నేటివిటీ చర్చి బెత్లెహేంలో యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన ప్లేస్ లో ఇప్పుడు మారిపోతుంది. కన్యక పుట్టాడు, ఖురాన్లో కన్యక పుట్టాడు. గేట్లు 12 గేట్లు ఉంటాయి. 12 గేట్లు తూర్పు గేట్లో మొదటి హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది, క్రానాలజికల్ ఎవిడెన్స్ ఉంది, థియాలజికల్ ఎవిడెన్స్ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి ఈ ప్రపంచంలో వీళ్ళు అనుకుంటున్న దేవుడికి ఏమన్నా ఎవిడెన్స్ ఉందండి? అబ్బా ఏం నవ్వుతున్నావురా? బాగా లోతుగా దిగిందా ఏంట్రా? వెనక నుంచి చూస్తున్నారా ఇన్ని ఎవరన్నా? అబ్బా అంత బాగా నవ్వుతున్నావు వేరే ఎరుపుక. నీ ఎరుపుకులు ఆ మొట టైమైంది. వెళ్ళు, రాత్రికి వెళ్ళి శుభ్రంగా ఏ లారీ ఆపుకుంటూ పో. మందేస్తుంటారు మంచిగా. భైరవుడు అంటారు, కుక్కని భైరవుడని పూజ చేస్తారు. కుక్క పుట్టినరోజు ఎప్పుడు అండి? కుక్క అంటే భైరవుడు పూజ చేస్తాడు. మరి ఆ కుక్క పుట్టినరోజు ఎప్పుడు? అవునరా, నాకు ఒక చిన్న డౌటు. నీ పిల్లల పుట్టినరోజు ఎప్పుడు రా? అంటే మీ పక్కింటోడు పుట్టినరోజు వీళ్ళకి నీకు తెలుసు అంట కదా. అలాగే నీ కొడుకులు పుట్టినరోజు మీ పక్కింటి వాళ్ళకి తెలుసు అంటే ఏంటి? అంటే వాళ్ళు రాసుకున్నారని డేట్ ఆఫ్ బర్త్ పంపితే వాళ్ళకి కానీ పుట్టారేంట్రా? ఎరా ఎరుపుక అని చెప్పు నేను చెప్పు చెప్పరా? ఆగిపోయారా? గుండె ఆగిపోయింది ఏదో. కృష్ణపక్షం శుక్లపక్షం అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నా, అందులో నా డేట్ ఆఫ్ బర్త్ అడిగారు వాళ్ళు. నేను మార్చి నెలలో నేను పుట్టాను అని అంటే వాడు ఏదో వాగుతారు నోటికి వచ్చినప్పుడు అంతే. ఇప్పుడు ఈ సోమవారం, మంగళవారం, బుధవారం ఎప్పుడు ప్రారంభమైంది? రెండోది క్రీస్తు పూర్వం ఎప్పుడు ప్రారంభమైంది? 2022-23 ఎప్పుడు నుంచి ప్రారంభమైంది? అరే పిచ్చి నంజాడుకున్నారా? మీకు ఎంత చెప్పినా కూడా సిగ్గు శరం సీము రక్తం లేని నంజాడుకుంటారు మీరు. అరే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎందుకు కొట్టేశారో ముందు చెప్పండి రా. ఎందుకు కొట్టారు? యేసు అనేవాడు పుట్టాలేదు సావాలేదని చెప్పేసి ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి కొట్టి పాడదెంగింది కదరా. దాన్ని పక్కన పెట్టేసి ఈ సోళ్ళంతా చెప్తారా? సోళ్ళు నా కొడకల్లారా? చెప్పరా బాబు చెప్పు. ఆదివారం, బుధవారం, సోమవారం, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు ఇప్పుడు ఎవరు ఏర్పరిచారు చెప్పనండి. వాళ్ళు ఎవరన్నా ఉంటే డేట్లు ఎప్పటి నుంచి వచ్చినాయి, వారాలు ఎప్పటి నుంచి వచ్చింది, నెలలు ఎప్పటి నుంచి వచ్చినాయి? సోమవారం, మంగళవారం ఎవరు తీసుకొచ్చారు? అవి ఎవరు? అసలు అవి రోమా దేవతల పేర్లు అండి. సోమవారం, మంగళవారం, బుధవారం అవి రోమా దేవతల పేర్లు. మరి మీకు సంతోషపడాలి కదా, రోమాదేవతల పేర్లే మీకు సంతోషపడాలి కదా. ఎందుకు ఇలాగా చచ్చిపోతున్నారు? రోమాదేవతల పేర్లా? ఏది? ఆదివారం అంటే రవి, సోమవారం అంటే చంద్రుడు, ఇలా 6 రోజులకి 6 రోజులు 7 రోజులకి 7 పేర్లు ఉంటాయి. మరి ఈ మతానికి మీరు అంత కాసేపు తృప్తి పడండిరా. ఎందుకంటే నువ్వు అనుకుంటావు కదా, నేనేం ముట్టుకోకపోయినా కూడా నా పిల్లం 2-3 పిల్లలకు అనేసింది, అమ్మయ్య చాలా హ్యాపీ అని చెప్పి ఫీల్ అవ్వండిరా. మొత్తం ముగ్గురును మీ పిల్లలు మీతో కాపరేట్ చేసి పిల్లలకు అనలేదని తెలుసు మాకు. అలాగే మీరు కూడా ఈ క్యాలెండర్లో ఏవైతే ఉందో, ఈ డేట్లు ఈ వారాలు ఏవైతే ఉన్నాయో ఆ వారాలు మీ అనుకో కాసేపు తృప్తి పడింది. ఏం పోయింది? ఇదేంటి ముగ్గురు భలే ఉన్నారే. ఒకడేమో అడగుండుగాడు, ఒకడేమో బక్కనా కొడుకు, ఇంకొకడేమో అడుగు గేది నా కొడుకు. అరే నీ అమ్మ భలే ఉన్నారా బాబు. చెప్పండి. ఏంటంటే అసలు వీళ్ళకి గ్రంథ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు అయితే ఆ మాట మాట్లాడరు డేట్ ఆఫ్ బర్త్. ఎందుకంటే ఆ కాలంలో రాసినటువంటి గ్రంథాల్లో ఎవరి అయినా డేట్ ఆఫ్ బర్త్ రాశారా? అది ఏ దేశంలో ఉన్నటువంటి గ్రంథాలైనా సరే ఆ కాలంలో రాయబడినటువంటి గ్రంథాల్లో ఏ ఒక్క వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయినా ఎక్కడైనా ఏ రచయితలైనా రాశారా? అంటే బైబిల్ సంగతి పక్కన పెట్టండి,
మిగిలినటువంటి గ్రంథాలు ఏమైనా సరే అవి చరిత్ర గ్రంథాలు ఈ సంవత్సరంలో పలానా సంవత్సరంలో ఈ వ్యక్తి పుట్టాడు అని చెప్పి ఇప్పుడు మనం రాసిన డైరీలో రాసినట్టు రాసి పెట్టారు ఎక్కడన్నా ఏ గ్రంథంలో ఉందా అసలు అట్లాంటి చరిత్ర? అదే తెలియదు వీళ్ళకి, దరిద్రులకి ఏంటంటే గ్రంథాలు చదివిన వాళ్ళు కాదు, వాటి గురించి తెలియదు, వాటి విధానం పద్ధతి తెలియదు, ఏదో ప్లేస్ చేయాలి క్రిస్టియానిటీ అన్నట్టు వాగటమే కానీ. నాకు ఒక చిన్న డౌట్ అంటే వీడు బతుకు పెట్టుకుని ఏ రోజైనా ఎవరితోటో డిపీట్ లాంటివి చేశాడా? పోనీ ఎవరితోటైనా మాట్లాడా? పోనీ ఎవరి దగ్గర సబ్జెక్ట్ నిలబడ్డా? వీడేమి చేత కాదు. ఈ నంజోడికి ఎవరితోటి డిప్యూటీకి వెళ్ళలేదు. ఎంతసేపు అదేదో భక్షణ టీవీ అని బొచ్చులో టీవీ ఉంటుంది, దాంట్లో కూర్చొని ఏడటం తప్ప అంతకుమించి చేసేది ఏమీ లేదు ఈ నంజోడికి. చెప్పండి అదల్లా చెప్పండి. పుట్టాడని చాలా రుజువులు ఉన్నాయి కదా సార్, ఉన్నాయి కదా. పూర్వనుడి సింహుడికి రోమ చక్రవర్తి ఆజ్ఞాపిస్తాడు, ఏమయ్యా జనాభా లెక్కలు తీసుకెళ్ళి, జనాభా లెక్కలు అంటే పొన్ను వేయటానికి అండి. ఒక మనిషి ఆ రోజున మనిషి పొన్ను ఉండేది, ఎంతమంది పుట్టారో తెలియదు కాబట్టి ఆయా ప్రాంతాలకు రావాలని సాటింపేస్తారు చక్రవర్తి. ఆ కుర్యుడైన సీమోన్ చేత అది సిరియాను శత్రుధిపతి సిరియాకి పరిపాలన చేస్తాడు కుర్యుడైన సీమోను. ఆ సీమోన్ చేత చేసినప్పుడు ఆ నజరేతు నుంచి వస్తారు యేసోబు మరియమ్మ ఇద్దరు వచ్చి. జనాభా లెక్కలు ఎవరికి వస్తాయని మనుషులకు వస్తాయి కదా, ఆ మనుషుల కోసం జనాభా లెక్కలు రాయమని చెప్పేసి పౌలు అనేవాడు ఎవడో ఒక రాజు జనాభా లెక్కలు రాయమన్నప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మేరీ మొగుడైనటువంటి పరిశుద్ధాత్మ ప్యాంతరం పరిశుద్ధాత్మ మొత్తం లేదండి జోసఫ్ అనమాట. జోసఫ్ గారి పేరు రాశాడు అంటే ఆ తర్వాత యేసుగాడు ఉన్నట్టు రాసుకున్నారంటే అప్పుడు మనిషే కదా, దేవుడు కాదు కదా. ఇప్పుడు నేను ఈ రోజున ఎవరో జనాభా లెక్క వచ్చారంటే నా పేరు రాయించుకున్నాను. నా పేరు రాయించుకున్నాను అంటే అర్థం ఏంటి? నేను మనిషిగా ఉన్నాను కదా ఇక్కడ, అంతేగాని ఇప్పుడు నేను దేవుడు ఎలాగవుతాను? చెప్పండి అని చెప్పండి. ఇద్దరు వచ్చి బెత్లెహేములో వాళ్ళు పుట్టారు కాబట్టి ఆ బెత్లెహేముకి వచ్చి రికార్డు చేసుకుంటారు. ఆ రికార్డు కురేని సిమోన్ దగ్గర ఉన్నాయి. ఈ మధ్య ఒక ఆర్కేల్ జోడెన్స్ వచ్చిందండి. ఆ కురేని సిమోన్ ప్యాలెస్ పగలగొట్టినప్పుడు కొన్ని